మొబైల్లో కూడా అలర్ట్ వస్తుంది. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే రెండు వైపులా మీకు అలర్ట్స్ వస్తాయి. లేని పరిస్థితుల్లో అట్లీస్ట్ ఆ ఇంటి చుట్టుపక్కల వినిపించేంత పెద్ద సౌండ్ వస్తుంది. అర్థమవుతుంది కదా? సో అలానే అవుట్డోర్ కెమెరా ఉంది. దాని కాస్ట్ సుమారుగా 5,000 ఉంది. విత్ మెమరీ కార్డ్ అవన్నీ కలిపి 6,000తో ఒక అవుట్డోర్ కెమెరా కనుక పెట్టించుకున్నట్లయితే దాని కెపాసిటీ 360 degrees కూడా ఉంది, టీటీజెడ్. సో తిరక్కాలలో ఈవెన్ దో దాని క్వాలిటీ తక్కువైనా సరే ఒక పర్సన్ ఐడెంటిఫై చేయగలరు. నేను ఇది పర్సనల్గా కూడా వాడడం జరిగింది. సపోజ్ మీ ఇంటి ముందు నుంచి బైక్ వెళ్ళిన ప్రతిసారి అలారం వస్తుంది. 9 seconds 10 seconds పెద్ద అలారం సౌండ్ వస్తుంది. సో వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఏదో చేద్దామని వచ్చినా ఈ అలారం సౌండ్ వింటే చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. సో దానివల్ల కొంత డిటరెన్స్ ఉంటుంది అండ్ వాళ్ళది రికార్డు కూడా అవుతుంది, క్లౌడ్లో కూడా రికార్డ్ అవుతుంది. సపోజ్ ఆ కెమెరా డిస్ట్రాక్ట్ చేసినా కూడా క్లౌడ్లో రికార్డ్ అవుతుంది. సో ఇవి కూడా అందరికీ మనము ట్రైనింగ్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్. టైం పట్టినా సరే ఒక్కొక్కరికి దాని గురించి అవగాహన కల్పించేసి ఎక్కువ సంఖ్యలో కెమెరాలు కనుక్కున్నట్లయితే దే ఆర్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఖచ్చితంగా ఒకసారి మనం తీసుకొని ప్రాపర్గా వాడారంటే 4-5 years ఈజీగా వస్తుంది. సో ఒక 3,000లో మీ ఇంటి ముందే ఒక పర్సన్ ఉన్నట్లే కదా. సో ఇది మనం జిల్లా వ్యాప్తంగా కూడా పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాము. దాని గురించి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసేసి అలానే ఈ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని కూడా జీపీఎస్ లొకేషన్స్ తీసుకొని ఏదన్నా జరిగినా కూడా చుట్టుపక్కల కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మేము ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో జరిగిన వెంటనే మనం ప్రతి ఇంటికి తిరిగి కెమెరాస్ ఉందా లేదా అని అడగకుండా ఆల్రెడీ ఉన్న డేటాబేస్ అంతా తీసుకొని మేము ఒక ఆన్లైన్లో స్టోర్ చేసుకుంటాం. సో ఒక ప్రాజెక్ట్ అలా రన్ చేస్తున్నాం. ఇట్ మే టేక్ టైం బట్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. దీనిలో మనము 100 days యాక్షన్ ప్లాన్ అని ఒకటి వేసుకోవడం జరిగింది. అంటే ప్రతిరోజు ఫస్ట్ ఒకటి పిల్లల దగ్గర నుంచి అనేది జరిగేది కొంచెం పెద్దలు ఇంట్లో కేర్ తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచే అంటే పిల్లల కోసం సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, చదివిస్తున్నారు, బట్ వాళ్ళని మానిటర్ చేసేది అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు రోజు మనకు వచ్చే కంప్లైంట్స్ కూడా ఇదర్ గర్ల్ చైల్డ్ మిస్సింగ్ అని, బాయ్ చైల్డ్ మిస్సింగ్ అని ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. సో ఫస్ట్ పేరెంటల్ మానిటరింగ్ అనేది కొంచెం పెరగాలి. సో దీనికోసం ఏంటంటే ఇట్ ఈస్ అవేర్నెస్. మనం ఎక్కువ ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం. అలానే కాలేజీ లెవెల్లో కూడా మానిటరింగ్ పెరగాలి. ఎవరితో తిరుగుతున్నారు, కాలేజీలో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, వీళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ అలా. సో రెగ్యులర్గా మనకి ఎస్సీబీ కూడా ఉంది, దానిలో కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. అండ్ ఎవరైతే సరే ఈ చెడు అలవాట్లకు వెళ్తున్నారో సో పిల్లల్ని మనం జనరల్గా వాళ్ళు గంజాయి తాగుతున్నట్లు ఉన్నా కూడా వాళ్ళని ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎవరైతే సరే బ్యాక్వర్డ్ లింక్స్ ఉన్నారో వాళ్ళకి సప్లై చేసే ఉన్నారో ఆ చైన్ మాత్రం మనం డిస్టర్బ్ చేస్తాము, వాళ్ళనే మనం అరెస్ట్ చేస్తుంటాం. సో ఈ అష్యూరెన్స్ కూడా మనం పిల్లలకి ఇస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి మనము రెగ్యులర్గా కాలేజెస్లోను ఈవెన్ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడి రైడ్స్ కనుక కండక్ట్ చేస్తే ఎక్కడెక్కడైతే వస్తున్నాయి. అండ్ మనకి రావడం అనేది ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ పండడం అనేది చాలా చాలా తక్కువ. ఓకే, ఎక్కడో చిన్న చిన్న చోట్ల 5 మొక్కలు 10 మొక్కలు రావడం అనేది జరిగింది. మనకి లాస్ట్ 3 monthsలో ఒక 3 instances కూడా మేము చూడడం జరిగింది. 5 మొక్కలు 10 మొక్కలు ఇలా ఎక్కడో పెంచుతుంటాం. బట్ అలాంటి ఏమైనా ఉన్నా కూడా ఎటువంటి సమాచారం వచ్చినా ఫస్ట్ వాటిని రైడ్ చేస్తాం. సో మనకి రెగ్యులర్గా అయితే బయట నుంచి రావాల్సింది, ఇక్కడ పెరిగే ఉద్దేశమే లేదు. దానికి ఇక్కడ పెరిగేంత ఎటువంటి పరిస్థితులు కూడా లేవు. మనం దాన్ని ఎన్ని రైడ్స్ అయినా చేసి కంట్రోల్ చేస్తుంటాం. బయట నుంచి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్. సో దీనిలో మనము రెగ్యులర్గా వెహికల్ చెకింగ్స్ అనేవి చేస్తుండాలి. 1 పార్సల్ సర్వీసెస్, 2 ఆర్టీసీ, 3 ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, 4 ఓన్ వెహికల్స్. సో 2-wheeler 4-wheelerలో వస్తుంది. సో దీనికి మనము వెహికులర్ చెకింగ్ పెంచడం అండ్ జిల్లాలో ఉన్న ప్రజెంట్ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా కొంచెం బలోపేతం చేయడం కావాలి. దీన్ని ఎస్సీబీతో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో వాటి దగ్గర కూడా డ్యూరింగ్ ఎలక్షన్స్ మనం కెమెరాస్ పెట్టి అంతా చేయడం జరిగింది. బట్ ఎలక్షన్స్ వన్స్ అయిపోయిన తర్వాత ఆ కెమెరాస్ అన్ని కూడా టెంపరీగా పెట్టారు. సో వాటిని మళ్ళీ ఇంకా బలోపేతం చేసే ఉద్దేశంలో ఉన్నాం. కలకాలం ఉంటే బాగుంటుంది. అంటే నేను ఉన్నంత కాలం అని కాదండి, నేను దాని గురించి ఆలోచిస్తాను. ఒకసారి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే బాగుంటుంది. సో మేము ప్రస్తుతానికి 3 థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మొదటిది డ్రంక్ అండ్ డ్రైవ్. మీరు రీసెంట్గా పేపర్లో చూసినట్లయితే ఎవ్రీ వీక్ విపరీతమైన ఫైన్లు వేయడం జరుగుతుంది. 10,000 కూడా ఒక్కొక్కరికి వేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మనకి మినిమం 25-30 ఇంతమందికి వేస్తున్నాం. ఇప్పటి వరకు మనం సుమారుగా 35 లక్షలు కట్టించాం. సో అది ఒక రకమైనది.
బట్ డబ్బు నేను కట్టగలను అని తాగేసి తిరిగే వాళ్ళని ఏం చేస్తాం? సో సెకండ్ టైం అఫెండర్ అవుతారు, వాడిని ఇంప్రిజన్ చేస్తాం. సో మేజర్ ఫోకస్ వాజ్ ఆన్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇష్యూ వచ్చేది ట్రిపుల్ రైడింగ్. సో ఈవినింగ్ అవర్స్లోను మార్నింగ్ అవర్స్లో రీసెంట్గా చూస్తే 2 ప్లేసెస్లో ట్రిపుల్ డెత్ అయింది. మనకి చూసే ఉంటారు, మనకి ఎస్ ఐచర్ వ్యాన్ని గుద్దేసి రావడము, ట్రిపుల్ డెత్, వాళ్ళు మైనర్స్. అండ్ మూడోది మైనర్స్. సో మైనర్స్ డ్రైవింగ్ చేసినా దీని గురించి మనం అయితే అవగాహన కల్పించడం జరిగింది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం కేసెస్లో బుక్ చేస్తాం. అది మీ వైపు నుంచి కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక మైనర్ కనుక వెళ్ళి యాక్సిడెంట్ చేసి ఎదుటి వ్యక్తి కనుక చనిపోతే, ఓకే, దాన్ని కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అర్థమైంది కదా? అంటే డైరెక్ట్ మర్డర్ కాదు, బట్ అతని నెగ్లిజెన్స్ వలన ఒక మనిషి చనిపోయాడు. అది ఆల్మోస్ట్ మినిమం 10 సంవత్సరాల పైన ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. కానీ అతను మైనర్కి వెహికల్ ఎవరు ఇచ్చారు? సో వెహికల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరుగుతుంది. సో అండ్ సిమిలర్గా మనం మైనర్ డ్రైవింగ్ కూడా వీక్లీ మనము ఇప్పటి వరకు కూడా మేజర్ మనం అవేర్నెస్ ద్వారా మారుద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. సో వారానికి ఎంతమంది మైనర్స్ దొరికారో వాళ్ళ పేరెంట్స్ నేమ్స్, గార్డియన్ నేమ్స్ ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఎవ్రీ వీకు కౌన్సిలింగ్స్ పెడుతున్నాం. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని పిలిపించేసి ఇవి శిక్షలు ఇంత దారుణంగా ఉంటాయి, మీ పిల్లవాడు చనిపోతే ఎవరికి చెప్తారు, అవతల వ్యక్తి చనిపోయినా కూడా మిమ్మల్ని బుక్ చేయడం జరుగుతుంది, అతని లైఫ్ నాశనం అవుతుంది. ఇలా ఫస్ట్ అవేర్నెస్ ద్వారా మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తున్నాం. ప్రజెంట్ మీరు చూసినట్లయితే అదైతే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక జరిగినట్లయితే దీనిలో కూడా హెఫ్టీ ఫైన్స్ అండ్ ఇంప్రిజన్మెంట్ జరుగుతుంది. అండ్ లాస్ట్ చెప్పినట్టు ట్రిపుల్ రైడింగ్. సో వెహికల్ ఇద్దరికే పని చేయగలరు, పిలియన్ రైడర్ అండ్ పర్సన్ ఎవరైతే రైడర్ ఉన్నారో మెయిన్. బట్ థర్డ్ పర్సన్ ఎక్కుతారు, ముందలా నడిపే వ్యక్తి ఆల్మోస్ట్ ట్యాంక్ మీదకి రావడం జరుగుతుంది. లేకపోతే చిన్న స్కూటీస్ అయితే ఆ స్కూటీకి చాలా స్మాల్ వీల్ ఉంటుంది, ముగ్గురిని తీసుకొని వెళ్ళడం కూడా చాలా కష్టము. టర్నింగ్స్లో ఎక్కడో జారి పడిపోవడం, లేకపోతే కంట్రోల్ చేయలేక గుద్దుకోవడం. ఇవి మన దగ్గర జరుగుతున్న మేజర్ రీజన్స్: డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ అండ్ మైనర్ రైడింగ్. సో హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు, అది ఐ అగ్రీ, దాని గురించి కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. బట్ వాటికంటే ఎక్కువ దారుణంగా ఈ రీజన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మన ఏరియాలో. ఓకే, సో వీటన్నిటి మీద కూడా స్పెషల్గా మనం మన ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ వీళ్ళంతా కూడా చేస్తున్నారు రెగ్యులర్గా, మేము మానిటర్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ వాటి మీద షిఫ్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ యాజ్ ఆఫ్ నో వన్ మోర్ ప్రాబ్లమ్, నేషనల్ హైవే ఇవన్నీ వర్క్స్ కూడా జరగడం వల్ల కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. సో నేను ఒప్పుకుంటాను, బట్ దానికి కూడా మేము పక్కాగా ఏదో ఒక ప్రణాళిక మనం తీసుకొని స్ట్రెచ్ వైజ్గా మేము మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎక్కడెక్కడైతే సరే స్మాల్ స్ట్రెచెస్ ఉంటాయి, చిన్న చిన్న వీధులు ఉంటాయి. ఒక షాపులో వాళ్ళంతా వెహికల్స్ బయటే పెడుతున్నారు, అక్కడికి వచ్చేసి ఒక ఆటో ఆపుతాడు, పక్కన 2 వీలర్ వెళ్ళడానికి కూడా మనకి స్పేస్ లేనట్లు పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ అనేది మనకి ఒక రోజులో ఒక దాంతో చేసేది కాదు. ఎప్పుడు అక్కడ ట్రాఫిక్ వాళ్ళని పోస్ట్ చేయడం కూడా కష్టం ఒక వీధిలో. సో ఆ వీధిలో రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తూ క్లియర్ చేసుకుంటూ చేయడం అనేది ఒక స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఒక ఐడియా ఉంది. సో దానికి కూడా మేము ప్రణాళిక చేసుకుంటాం. స్కామ్ అని ఎవరో ఫోన్ చేస్తారు మీ దగ్గర, కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి మెకానిజం అయినా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక యాప్ తీసుకొని వస్తారు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి, 10 రోజుల్లో మీకు డబుల్ అయిద్ది అంటాడు. ఫస్ట్ మీరు 500 పెడతారు, 1000 రూపాయలు చేసి చూపిస్తాడు. 2000 పెడతారు, 4000 అయింది. 10,000 పెడతారు, 20,000 కూడా ఇస్తాడు మీకు. తర్వాత 1,00,000 పెడతారు, ఆ విత్డ్రా చేయాలని ఇంకో 1,00,000 అలా 17 లక్షలు 20 లక్షలు కూడా పెడతారు. సో మొదట మనల్ని నమ్మిస్తారు, తర్వాత మనల్ని ఉంచేస్తారు. సో ఇలాంటి ఆ నెట్వర్క్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఒక్క అమౌంట్ ఒక 120, 130 బ్యాంక్ అకౌంట్స్కి షేర్ అయిపోయి ఉంటుంది. అవన్నీ కూడా దేశంలో ఎక్కడెక్కడో ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఏదర్ ఆ వ్యక్తి ఉండకపోవచ్చు, లేకపోతే రాంగ్ అడ్రస్ అయి ఉంటుంది, రాంగ్ ఫోన్ నెంబర్ అయి ఉంటుంది. ఇవన్నీ పట్టుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. ఫస్ట్ ఏదైనా సరే ఒకటి జరుగుతుందంటే షార్ట్ టైంలో డబ్బులు పెరుగుతున్నాయంటే ఇట్ ఈజ్ ఎ స్కామ్ అంతే. అండ్ కొంతమంది ఖచ్చితంగా గెయిన్ అయ్యేవి ఉంటాయి. ఇనిషియల్గా వాడు జాయిన్ అవుతాడు, 10 మందిని జాయిన్ చేయించండి, 20 మందిని జాయిన్ చేయించండి అంటారు. వాళ్ళు జాయిన్ చేస్తూ పోతారు, వీడికి డబ్బు ఎక్కువ వచ్చి ఉండింది, బట్ వాళ్ళకి తర్వాత జాయిన్ చేయడానికి అవ్వక ఎప్పుడో ఒకసారి బ్రేక్ అయిపోతుంది. ఆ 20 మంది ఇతని మీద పడతారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పిరమిడ్ స్కామ్స్, ఈ స్కామ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా మేము ఈ ఫెడెక్స్ స్కాము ఇక్కడ మన ఏరియాలో ఒకటి జరిగింది అన్నమాట.
సో దాని గురించి కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది మనందరికీ. సో వీటి గురించి ఏదన్నా మేము రెగ్యులర్‌గా మీ గ్రూపుల్లో దానికి సంబంధించిన మోడస్ ఆపరండి ఏదైతే సరే ఇలా ఒకటి జరుగుతుందో, సో అది ఒకటి మీకు షేర్ చేస్తాము. దాని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినప్పుడు